నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. శివనామ స్మరణతో మారుమోగిన పంచారామ క్షేత్రం. మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు. షామాటోర్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. జిల్లా హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తా. నాగాలాండ్ పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం సోమారామంలో భక్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. హరహర మహదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భక్తులతో కెట్కెట్లాడింది. ఆలయ ఈవో రామకృష్ణంరాజు పర్యవేక్షణలో ఆలయార్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. దర్శనం కోసం 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. డీఎస్పీ జయసూర్య, 1 టౌన్ సీఐ నాగరాజు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మన భీమవరం ప్రజలందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పంచారా క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక క్షేత్రం మన భీమవరం. అటువంటి భీమవరంలో గునుపుడిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించి వారందరికీ కూడా మంచి సౌకర్యాలతోటి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క దయా కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి భక్తులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. పరమశివుడి యొక్క మరి ఆ యొక్క కరుణా కటాక్షంతో కూడా మరి రాష్ట్ర ప్రజలపై అదేవిధంగా మన భీమవరంపై కూడా ఉండాలని చెప్పి మరి అధికారులందరూ కూడా దూరం నుంచి వచ్చే భక్తులందరినీ కూడా సౌకర్యార్థం పోలీసు వారు కానివ్వండి, ఆలయ సిబ్బంది కానివ్వండి మంచి చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా మంచి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని అందరూ కూడా ఆనందంగా వెళ్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని మాకు కూడా దర్శన భాగ్యం కల్పించినందుకు స్వామివారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గాదిరాజు సుబ్బరాజు దంపతులు, గాదిరాజు సుదర్శన వర్మ దంపతులచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ నాయకులు శంకరం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవ
शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशञ्चितपापविनाशकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं शिवुडेगा नदी ఒకడే శివుడేగా शिवुडे शिवुडे शिवुडेगा శివుడే శివుడే శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో నీలో అందరిలో నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడే 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 శివుడేగా నా జఠరాగ్నియ తెలుపంగా నా జఠరాగ్ని తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని వెలుపల వెలుగై విచ్చెనని వెలుపల విచ్చిన ఆ వెలుగే వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా వెలుపలను భూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది అశివము నాలో కలదేమి ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేనై ఉన్నది శివుడేగా నేను నీవు అన్నియునై నేను నీవు అన్నియునై ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా హరియును బ్రహ్మను శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా కాలాతీతుడు శివుడేగా కాలాతీతుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలబర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ మహాశివరాత్రి సందర్భంగా
మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మరి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమాలు కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం మరి స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకి శాంతి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటలకి మరి లింగోద్భవ కాలంలో మరి ఆ పరమేశ్వరుడు ఉద్భవించిన టైంలో లింగోద్భవ కాలంలో కూడా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి మరి అన్నాభిషేకంతో సహా అన్ని కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేస్తారు. మరి భక్తులందరూ ఇంకా సాయంత్రం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అలాగే ఉదయం 10 గంటల నుంచి కూడా మరి భోజన ప్రసాదం ఏర్పాటు చేసిన భారీ ఎత్తున ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ లోటు లేకుండా భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ స్వామివారి తీర్థప్రసాదాలు భోజన ప్రసాదం తీసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి మా ఈ కార్యక్రమాలని ఎంతో అద్భుతంగా మా సాయి శర్మ గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఓం నమ శివాయ. ఇవాళ శివరాత్రి సందర్భంగా మా గ్రామంలో ఇవాళ పండగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ గుడి కట్టిన కాంచి ఈ రోజు వరకు కూడా శివరాత్రి కనీసం ముందు మా గ్రామం వచ్చి 1500 నుంచి ఈవేళ 25,000 మంది మా ఊరు ఈ శివరాత్రి రోజు జాగారంతో సహా 25,000-30,000 మంది వస్తున్నారంటే ఈ భగవంతుడు ఎంత లేలు అన్నది ఒకటి గ్రహించుకోవాలి. హోమం కాంచి రుద్ర హోమం కాంచి అలాగే మొత్తం తెల్లవారులు కూడా పొద్దున్న 5 వరకు కూడా ఇక్కడ జరుగుతుంది. సాయంత్రం కళ్యాణం కాంచి మొత్తం ఇంకా A to Z మొత్తం పొద్దున్న నుంచి ఈవేళ పొద్దున్న నుంచి రేపు పొద్దుటి వరకు కూడా మొత్తం అంతా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శివాలయం మా శివుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాం. 2017 సంవత్సరంలో ప్రతిష్టాపన దగ్గర నుంచి 2016లో భూమి పూజ అయినటువంటి సంవత్సరానికి ప్రతిష్ట అయ్యి 2016 ప్రతిష్టాపన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి దినదిన ప్రవర్ధమానంగా ప్రతిష్టాపన రోజు ఏదైతే కార్యక్రమాలు ఏ రకంగా ప్రారంభం చేశారో అదే రకంగా ప్రతి సంవత్సరానికి అనుకున్న దానికంటే ఇంకా పెంచుకుంటూ భక్తులు ప్రవాహం ఏ విధంగా అయితే పెరుగుతుందో కార్యక్రమాల ప్రవాహం కూడా అదే ప్రకారం విశేషంగా లక్ష రుద్రాక్షల పూజ కార్తీక మాసంలో కానీ లేదా మనకి దేవి నవరాత్రుల్లో కానీ ఎంత అత్యంత వైభవంగా కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నాయి. దానికన్నా అద్భుతంగా మహాశివరాత్రి నాడు మరి ఈరోజు ఉదయం 8 గంటల కార్యక్రమం ప్రారంభమైంది. రాత్రి లింగోద్భవ కాలం వరకు రాత్రి లింగోద్భవ కాల సమయంలో ఏకవార రుద్రాభిషేకం అనంతరం మరి గ్రామ పెద్దలు వెంకట సుబ్బరాజు గారి దంపతులు వారి సోదరులు చేతుల మీదుగా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా దీక్షాధారణతో ప్రారంభమయ్యాయి. ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, మధ్యాహ్నం పంచాయతన దేవత హోమం, సాయంకాలం శివపార్వతుల యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 10 గంటల నుండి లింగోద్భవ కాల అభిషేకం సంకల్పంతో పాటు అన్నాభిషేకం తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పూర్తయ్యి జాగరణతోటి ఈ యొక్క దివ్య మహోత్సవాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి అందరికీ ఏ విధంగా ఫలితాన్ని అందించారో స్వామి అనుగ్రహం కరుణ ఏ విధంగా కలిగింది అని తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్క మారైనా సరే ఈ గ్రామానికి వచ్చి స్వామిని దర్శించుకుని చూడవలసిందిగా పేరుపైన ఆహ్వానం పలుకుతూ స్వస్తి. ఆకివీడ్లోని రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా లక్ష రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. లక్ష రుద్రాక్షలను ఏకలింగంగా తయారు చేసి పంచామృతాలు కలిపిన 1008 కలశాలతో సువాసినీలు కన్యలతో సహస్ర ఘటాభిషేకం చేశారు. అనంతరం శ్రీ సూక్త హోమం, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష దీపారాధన, అనంతరం లింగోద్భవ కాలం అర్ధరాత్రి స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, గొంట్ల గణపతి, గంధం ఉమా, కౌన్సిలర్ బొల్లా శ్వేత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు నగర మరియు ఆకివీడు మండల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దుంపగడప రైల్వే గేట్ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని
మరి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రారంభమైనవి. మరి ఇప్పుడు 1,00,000 రుద్రాక్షలను బృహత్లింగంగా మరి రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామి స్వరూపంగా ఎంచి ఏకాదశ రుద్రాభిషేకం చేయటం జరిగింది. మరి దీని అనంతరం 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 దీపార్చన, మరి అదేవిధంగా శ్రీ సూక్త హోమం. మరి శ్రీ సూక్త హోమం మామూలుగా ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ విద్యారణ్య ప్రోక్తంగా శ్రీ సూక్త సంపుటితంతో మరి చేసేటువంటి విశేషమైనటువంటి హోమం. మరి ఈ హోమం వల్ల ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మరి అటువంటి శ్రీ సూక్త హోమం, మరి అనంతరం రుద్రహోమం, అలాగే అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి అన్నాభిషేకం. మరి దాదాపుగా ఈ జిల్లాలోనే ఎక్కడా కూడా ఈ విధంగా లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం అనేది స్వామివారికి జరగటం అనేది ఉండదు. మరి రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి అర్ధరాత్రి 12 గంటలకి ఈ రోజు అన్నాభిషేకం జరుగుతుంది. ఆ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షములన్నీ కూడా ఆకువీడు నగర ప్రజలందరికీ కూడా కలగాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా శుభదినము. ఎందువల్లంటే అక్కడ అలహాబాదులో ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఆ మహాకుంభమేళా చివరి రోజు ఈ రోజు. అక్కడ ఎలా అయితే విశేషమైనటువంటి పూజ జరుగుతుందో 144 సంవత్సరాలకి ఆ కుంభమేళాన్ని రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఏ దేవాలయంలో అయినా సరే ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినట్లయితే కనుక ఆ ఫలితాన్ని మనం పొందుతామని చెప్పి ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలా ఈ మన దేవాలయం 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళ 40వ సంవత్సరంలోకి ప్రవేశించబోతుంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ 86లో ఈ దేవాలయం నిర్మించినప్పుడు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది. అటువంటి దేవాలయము 39 సంవత్సరాల్లో చక్కటి అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడా జరిగినటువంటి అతి చక్కటి కార్యక్రమాలతో నిర్వహిస్తూ దుంపగడప రైల్వే గేటు వద్ద వెంచేసినటువంటి శ్రీ రాజేశ్వరి సహిత మార్కండేయ స్వామి ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది దేవాలయం. దీనికి ముఖ్య పాత్ర పోషిస్తూ రాజేశ్వరి టీచర్ గారు, వంటల గణపతి గారు వీళ్ళు విశేషమైన కృషి చేసి ఈ అభివృద్ధిని జరుపుతూ ఉన్నారు. వీరికి హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్తూ ఎక్కడా కూడా అటు రాజకీయాలు కానీ లేకపోతే వేరే రకంగా ఎక్కడ చోటు ఇవ్వకుండా ఒక్కటి హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. షామటోర్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో సామాజిక ఆర్థిక అభివృద్ధిలో నాగాలాండ్లోని షామటోర్ జిల్లా సాధించిన పురోగతిని సమీక్షించడానికి 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాగాలాండ్లోని దిమాపూర్ చేరుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు స్థానిక అధికారులు, నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. సెరిమోనియల్ గార్డెన్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నాగాలాండ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. షామటోర్లో జిల్లా హాస్పిటల్ లేదని, కేవలం ఒక్క వైద్యాధికారి మాత్రమే ఉన్నారని, సంస్థలు ముందుకు వస్తే సీఎస్ఆర్ నిధులతో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి అందరూ సహకరించాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న అన్ని వర్గాల వారికి అభినందనలు తెలిపారు. I am very happy and honored to know that I am the first central minister to visit Shamtur in 78 years of independence. It is certainly inspires me. So I learned that this district is called as Brotherhood District because of the unity and cooperation between different communities here. I was very happy to hear this. Nagaland, the land of festivals, is born to vibrant cultures and natural beauty. Government of India, under the leadership of Honorable Prime Minister Narendra Modi ji, and the state of Nagaland, under the leadership of the Honorable Chief Minister Nafio Rio, has taken significant steps to promote development in Nagaland, providing financial assistance for
physical infrastructure such as road connectivity, power and water resource projects. The Prime Minister's Development Initiative for North-Eastern Region, that is PM Divine Scheme. It is fully funded by Government of India to development physical infrastructure and social development projects based on the needs felt by the region. 10% of annual budgets by central ministries is earmarked for the northeastern region to address the development deficit. All the schemes of Northeastern Council are now fully funded by the central government. Sambhav Mission Mode program is launched for focused development of backward blocks and villages, which is in the lines of aspirational district. This request will be up by me. The people of Shamtur are known for their warm hospitality, their love of music and dance. I see that the newly formed district is a district of hope and a district of aspirations. The aim of the central government is inclusive development of Nagaland based on the needs felt of the people. The memorandum presented by Deputy Commissioner is understood by me. Some demands to develop the district are also made today. I assure you that I will take up this matter with concern and see that your needs are met. Proposals for setting up hospital in district, sports center and declaring Shamtur as model district. All the issues will be taken up by me. That there is no district hospital in Shamtur and there is only one medical officer here. I will certainly take up this issue and ensure that this issue is resolved. I am deeply moved by the affection of the people of Shamtur. I would like to state that I will improve hospital infrastructure of this district so that you can get immediate relief in the district by improving the quality and access to schools and healthcare centers. Also, many agricultural products of Nagaland have global market. I would like to refer the case of Naga chilies, that is Raja Mircha, which is exported to London. In the similar lines, promotion of millets grown in the Shamtur can be. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికి వచ్చిన భక్తులకు స్వామివారి అభిషేకం నిమిత్తం ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక వర్మ, సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డీటీడీసీ బాబు, పాలకొల్లు రాజు ఆధ్వర్యంలో ఒంగోలు ఆవు పాలను అందజేశారు. అదేవిధంగా దేవాలయానికి వచ్చిన అశేష భక్తులకు పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీటీడీసీ బాబు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన సంపాదనలో కొంత మేరకు ఆధ్యాత్మిక పరంగా సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డీటీడీసీ కొరియర్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వామివారి దేవస్థానం వారు నిత్యాన్ని మనం ఏర్పాటు చేసే కావాలి ఆలయ ప్రాంగణంలో నేర్చే గుణము వారికి చెప్పవలసిందిగా కోరుతున్నాము. భక్తులు మీ పిల్లలు కానీ పుట్టినరోజు కానీ మీరు ఏ రోజు కలిగితే కొనుగోలు ఉచిత అన్న ప్రసాది భక్తులు ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో వెంచినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర దేవాలయంలో ఇవాళ డిటిడిసి కొరియరు, అలాగే ప్రియాంక స్కిన్ క్లినిక్, సత్యం ఆర్థోపెడిక్లో ఉన్నటువంటి వంశీకృష్ణ అల్లూరి వంశీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ రోజున 400 బాటిల్స్ ఆవు పాలు, అలాగే ఒక 10,000 మందికి పులిహార కూడా పంచిపెడుతున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మరొకసారి దేవాలయం ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున పరమ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మరి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మరి మా మిత్రులు డిటిడిసి బాబు గారు ఈ పాలు ఈ ఆహారం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి దేవుడు ఇచ్చిన మటుకి ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడేలా సరి చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలను కోరుకుంటూ మహాశివరాత్రిని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లిడి తిరుమలరావు బాబీ సహకారంతో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికి రంగులు వేయించి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి శివరాత్రికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాబీకి స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ అన్నారు. బాబీ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లినేడి బాబీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివాయ హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఉమా సోమేశ్వర జనార్దన స్వామి పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడిలో వేయించేస్తున్న శివయ్య శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శివరాత్రికి భక్తులు ఎంతమందో వచ్చి తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామివారి దర్శించుకుని స్వామివారు మొక్కులు తీర్చుకుని వెళ్తాం జరుగుతుంది. శివరాత్రికి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
హరి ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపవస్త్రాస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతిర్వాజేభిర్వాజనేపితే ధీనామపుత్రైవతో శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చకురు స్వాములు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇది తారకాసురు తపస్సు చేసిన పొందిన శివలింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదించినప్పుడు లింగం పడిపోయి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. అన్ని ఆరామాల కల్లా చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడ సోమేశ్వర స్వామి వారు చంద్రుడు ప్రతిష్ఠించారు. ఇది చంద్రుడు ప్రతిష్ఠించమని పౌర్ణాలు తెల్లగా అమ్మవసరం నల్లగా ఉండడం విశేషము. అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి. అలాగే ఇక్కడ సోమేశ్వర స్వామి వారి పైభాగంలో అమ్మవారు ఉండడం విశేషము. అన్నపూర్ణాదేవి మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు ఉండడం విశేషము. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. అలాగే క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి ఉపాలయాలు అయిన ఆరామాలు గల చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేళ 2వ రోజు నిన్న అంకురార్పణ ధ్వజారావణ ప్రారంభమైంది. వేళ నిన్న కూడా లక్ష్మీపతి పూజ జరిగాయి. సాయంత్రం బలిహారణ అనంతరం నీరాజన అనంతరం స్వామివారు నందివాహనం గరుడవాహనం గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజాము 2ంటికి ఆలయం తెరిచి భక్తులు దర్శనం ఏర్పాటు చేస్తారు. అనంతరం అభిషేకాలు ప్రారంభమై సాయంత్రం 7 వరకు అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాల అనంతరం లింగోద్వార బ్రాహ్మణ సమైక్య వారి స్వామివారికి విశేషంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. అభిషేక అనంతరం లింగోద్భవాల ముందు స్వామి విశేషమైన అలంకారం జరుగుతుంది. అలంకారం అనంతరం లింగోద్భవాల మహానైవేద్యం జరుగుతుంది. మహానైవేద్యం అనంతరం నీరాజమంది పుష్పాలు బలిహరణ జరుగుతుంది. బలిహరణ అనంతరం గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున 5ంటికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం అనంతరం బ్రాహ్మణులచే నందివాహన గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం సాయంత్రం 5ంటికి రథోత్సవం జరుగుతుంది. రథం ఒక వీధిలో వెళ్ళి అమ్మవారు పుట్టింటి వారి ఇంటికి వెళ్తుంది. అక్కడ నాచివారి సెంటర్లో అక్కడ ఆగి రాత్రి నిద్ర చేసి మొన్నటి ఉదయం తెల్లారుజామున 6ంటికి రథోత్సవం ప్రారంభమవుతుంది. ప్రయాగ వారి కుటుంబ సభ్యుల్లో అమ్మవారి సారిచ్చి వారి వడిగంటి బియ్యం కట్టి సారించి పంపుతారు. ఈ రథోత్సవం కూడా బ్రాహ్మణ ముత్తైదులచే లాగడం విశేషం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రాహ్మణ ముత్తైదులే లాగుతారు. చాలా విశేషంగా ఉత్సవం జరుగుతుంది. అనంతరం పూర్ణావతి జరుగుతుంది. పూర్ణావనంతరం చంద్రపుష్కరం చక్రస్థానం వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం అనంతరం పుష్పోత్సవంలో స్వామివారి సర్పవాహనం గరుడవాహనం గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం తెప్పోత్సవం అనంతరం స్వామివారి పుష్ప దంపతాంబూలాలు విశేషంగా జరుగుతాయి. దంపతాంబూలాలు పుష్పోత్సవం నాగవెల్లి దొంగవెల్లి నాకు విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. 5లో చాలా విశేషంగా జరిగింది. అలాగే మా గ్రామస్తులు క్రీస్తేశులు మల్లేటి సత్యనారాయణ గారు కుమార్ మల్లేటి తిరుమలలో బాబీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఈ ఆలయం అంతా వినాయక చవితి, దేవి నవరాత్రులు, కార్తీక మాసము, అలాగే ఇక ధనుర్మాసము, కార్తీక మహాశివరాత్రి నాడు వినాయక చవితికి ప్రత్యేకంగా పౌర డెకరేషన్ చేస్తారు సుమారు 10 లక్షల రూపాయలతో. అలాగే మహాశివరాత్రి కూడా చాలా విశేషంగా డెకరేషన్ ఉత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారి తెప్పోత్సవం కూడాలో స్వామివారి పుష్పోత్సవానికి స్వామివారి పట్టు వస్త్రాలు, శేషవస్త్రాలు కూడా స్వామి సమర్పిస్తారు. చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. అలాగే వారికి మల్లేటి సత్యనారాయణ గారి కుమారుడికి బాబీ గారికి సుధా గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చే ఆయురారోగ్యాలు ఇచ్చే భగవంతుని కోరి ప్రార్థించున్నాం. ఓం నమ శివాయ. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ఆలయ ప్రధాన స్వామి రామకృష్ణ శర్మ. ఈ ఆలయంలో గత 30 ఏళ్లగా ఈ ఆలయాన్ని మహాశివరాత్రి నాడు అత్యంత వైభవోపేతంగా శ్రీ మల్లినేడి సత్యనారాయణమూర్తి గారి కుమారులు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు, అలాగే వారి సోదరులు సుధాకర్ గారు ఇత్యాది ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా పూల అలంకరణతో పాటు స్వామివారికి బంగారపు పాదుకులు, అలాగే స్వామివారికి వినాయక చవితి ఉత్సవంలో ఈ ఆలయాన్ని అత్యంత సుందరోపేతంగా అలంకరణ చేయించున్నారు.
అలాగే ఈ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత వారి కుటుంబ సభ్యులు అలాగే భక్తులు అందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.